నిజమైన నాయకుడు అంటే ఎవరు? నాయకత్వపు లక్షణాలు అంటే ఏంటి? యుద్ధాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద దేశాధినేతలు కూడా వణిగిపోతారు. వాళ్ళ వరకు వస్తే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరికైనా ఆ స్వార్థం ఉంటుంది. కానీ తనకన్నా, తన ప్రాణానికన్నా, తన కుటుంబానికన్నా దేశాన్ని ప్రేమించేవాడు నిజమైన నాయకుడు. దేశం కోసం అందరినీ ముందుకు నడిపించేవాడు, ప్రాణాలు ఒడ్డి అతనే ఒక ఆదర్శవంతమైన నాయకుడు. అలాంటి నాయకుడిని మనం ఉక్రెయిన్ ప్రెసిడెంట్లో చూస్తున్నాం. అదే జెలెన్స్కీ. జెలెన్స్కీ గొప్పతనం ఏంటి? ఈరోజు ఆయన పారిపోవాలంటే పారిపోవచ్చు. అమెరికా లాంటి పెద్ద దేశం కూడా ఆయనకి చెప్పింది, మేము కావాలంటే మీకు సపోర్ట్ చేస్తాం పారిపోవడానికని. కానీ ఆయన నాకు అందించగలిగితే సహాయం అందించండి, కానీ నేను ఉక్రెయిన్ దాటిపోను. ఉక్రెయిన్లో కీవ్లో ఆయన ఇప్పుడు సైనికులతో కలిసి పోరాటం చేస్తున్నారు. తనే సైన్యాధ్యక్షుడై అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ఆ దేశంలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని దేశం వదిలిపోవద్దని, దేశం కోసం వీలైతే పోరాడమని చెప్తున్నారు. ఎవరైతే యువత ముందుకు వస్తారో వాళ్ళ కోసం ఆయన కంప్లీట్గా అమ్యునేషన్స్, వెపన్స్ కూడా ఇస్తున్నారు. ఇదంతా ఆయన ఒక ఆదర్శవంతమైన నాయకత్వంతో ఉంటే ఉంటాం, పోతే పోతాం, దేశం కోసం ఏదైనా అని చెప్పి 4 కోట్ల ఉక్రెయినియన్లకు ఒక లీడ్ తీసుకొస్తున్నారు. వీ విల్ విన్ అనే ఒక క్యాప్షన్తో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారనమాట. రష్యా అంత పెద్ద దేశంతో ఉక్రెయిన్ అంత చిన్న దేశం ఏ విషయంలోనూ సరిపోదు. నాటో దళాలు సపోర్ట్ రాలేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఎవరు కూడా ధైర్యంగా వచ్చి ఇప్పుడు రష్యాని ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టినా ఉక్రెయిన్లోకి వచ్చి రష్యాకి వ్యతిరేకంగా ఎవరూ పోరాడలేదు. కానీ ఒంటరి పోరాటమైనా చాలా ధీటుగా పోరాడుతున్నాడు మన జెలెన్స్కీ. అయితే అసలు జెలెన్స్కీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన పుట్టింది 1978లో. ఆయన వయసు ఇప్పుడు కేవలం 43 సంవత్సరాలు. ఆయన గ్రేట్ కమెడియన్, అంటే ఆయన ఫిల్మ్ స్టార్. అక్కడ ఆయన ఫిల్మ్స్ నాట్ ఓన్లీ ఉక్రెయినే కాదు, రష్యాలో కూడా చాలా ఫేమస్ అంట. ఆయన ఒక మంచి సిరీస్ చేశాడంట, ఒక ఫిల్మ్ లాంటిది, వెబ్ సిరీస్ లాంటిది. దానిలో ఆయన ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టరే ప్రెసిడెంట్ క్యారెక్టర్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ అనమాట. దాంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి ఆ థీమ్తో ఆయన చేసిన ప్రెసిడెంట్ క్యారెక్టర్కి చాలా అప్లాడ్ వచ్చిందనమాట. ఆ తర్వాత 2019లో ఆయన ఉక్రెయిన్లో ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు. ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఆయన ఓడిపోతారు అనుకున్నారు. కొంతమంది ఇప్పటికీ విమర్శిస్తారు, ఆయన వెస్ట్రన్ సపోర్ట్ ఉంది ఆయనకి బాగా అని చెప్పి. అయితే ఆయన 73% ఓట్లతో గెలిచాడు. ఆయన ఎకనమిక్స్ చదివాడు, తర్వాత ఫిల్మ్ స్టార్ అయ్యాడు, చాలా ఫేమస్ కమెడియన్ అక్కడ, తర్వాత లీడర్ అయ్యాడు. ఆయన దురదృష్టం ఏంటంటే 2019లో లీడర్ అయిన తర్వాత ఉక్రెయిన్కి కరోనా వచ్చింది. ఆ తర్వాత లాక్డౌన్స్, వీటి నుంచి రికవరీ నుంచి స్లోగా కోరుకుంటుంటే ఇప్పుడు రష్యాతో యుద్ధమే వచ్చింది. కానీ రష్యా పెట్టిన కండిషన్స్ కానీ దేనికైనా ఒప్పుకోలేదు. ఉక్రెయిన్ యొక్క సార్వభౌమాధికారం కాపాడడం కోసం ఆయన ఈ క్షణం పోరాడుతూనే ఉన్నాడు. ఆయన నిజంగా రష్యా బంధిస్తుందో లేదో తెలియదు, ఆయన ఏమవుతాడో తెలియదు. కానీ ఈరోజు ఈ క్షణం మాత్రం ఆయన నిజంగా ఒక నాయకుడు, ఒక రియల్ హీరో అని చెప్పొచ్చు. పుతిన్ తర్వాత జో బిడెన్, నరేంద్ర మోడీ, ఇలా చాలామంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా యుద్ధం వచ్చినప్పుడు ఎంతటి ధీరత్వం ప్రదర్శిస్తారో లేదో తెలియదు. కానీ ఈ రోజుకి మాత్రం మన జెలెన్స్కీ మాత్రం గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. మనకి ఒక ఫేమస్ కోట్ ఉంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. పవర్ అనే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా తోడై ఉంటుంది. మనకి సివిల్ సర్వీసెస్లో తెలుసు, అడ్మినిస్ట్రేటర్స్ నిజంగా రియల్ టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలామంది ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజంగా లీడర్షిప్ అనేది రియల్ టైం సిచ్యువేషన్లోనే తెలుస్తుంది. మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా రియల్ టైం సిచ్యువేషన్లోనే తెలుస్తుంది అనమాట. మొత్తం మనము మన ఫ్యామిలీ టార్గెట్ అయినా కానీ అక్కడే ఉండి మనం పోరాటం చూసారా, అదే రియల్ లీడర్షిప్. ఒక్కసారి పబ్లిక్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన మనసులో ఆ కరేజ్ రావాలి. అప్పుడే మనం రియల్గా పబ్లిక్ సర్వీసెస్లో ఉన్నట్లు లెక్క.